భగవద్గీత మనకు అనేక జీవన సత్యాలను తెలియజేస్తుంది. జ్ఞానం, ధర్మం, భక్తి వంటి అత్యున్నత విలువలను బోధిస్తుంది. కౌరవ పాండవ యుద్ధ సమయంలో అర్జునుడు సమర్థవంతమైన యోధుడైన కురుక్షేత్ర సమరభూమిలో తన బంధువులను చూసి సందిగ్ధానికి లోనవుతాడు. తన బాధను శ్రీకృష్ణునికి వ్యక్తపరుస్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు భగవద్గీత రూపంలో అర్జునునికి పరమజ్ఞానాన్ని బోధిస్తాడు. భగవద్గీత మనకు ధర్మం యొక్క ప్రాముఖ్యతను స్పష్టంగా వివరిస్తుంది. కర్తవ్యపరంగా ధర్మాన్ని అనుసరించడంలో కలిగే సంకోచాలను గీతా మార్గదర్శనం తొలగిస్తుంది. శ్రద్ధ, భక్తి, నిస్వార్థమైన కర్మయోగం ద్వారా జీవితాన్ని నడిపించాలనే సందేశాన్ని అందిస్తుంది. ఈ గ్రంథం భక్తి మరియు త్యాగం యొక్క మహిమను నొక్కి చెబుతుంది. కర్మ చేయడం మన బాధ్యత, కాని ఫలాపేక్ష లేకుండా చేయడం ఉత్తమ ధర్మమని భగవాన్ శ్రీకృష్ణుడు బోధిస్తాడు. అర్జునుని సందేహాలను నివృత్తి చేసి ధర్మయుద్ధానికి సిద్ధం చేస్తాడు. భగవద్గీత మనకు జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో నేర్పుతుంది. ధర్మ మార్గంలో నడవాలని, భగవంతునిపై భక్తి ఉంచాలని, కర్తవ్యాన్ని నిబద్ధతతో నిర్వర్తించాలని ఈ పవిత్ర గ్రంథం మనకు బోధిస్తుంది.